కొంతమంది దర్శకులు కానీ నటులుగా మారినటువంటి వాళ్ళు కాశీ విశ్వనాథ్ కూడా ఉన్నారు. మీరు దాదాపు అబ్జర్వ్ చేశాం. దర్శకరత్న దాసనారాయణరావు అంటే గురువుతో పాటు తండ్రితో సమానంగా చూసినటువంటి వ్యక్తులు మీరంతా ఇక్కడ మేము అబ్జర్వ్ చేసాం. చాలా సమయం ఇక్కడ గడిపినటువంటి సందర్భాలు ఇప్పుడు చివరి క్షణాల్లో కూడా ఎలా ఏముంది, ఆయన చనిపోయారనే విషయం జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే ఇదే ప్లేస్లో ఎన్నో ఫంక్షన్స్, ఎన్నో బర్త్డేలు, ఈ సందడి ఇలాంటివి ఎన్నో ఇక్కడే జరుపుకున్నాము. ఈ సందడంతా చూస్తుంటే ఆయన నిజంగా పోయారా లేకపోతే ఏంటి ఇంకా ఉన్నారా అనే ఫీలింగ్గా ఉంది. సో ఆయన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అదే ప్లేస్లో ఎంతోమందికి అన్నం పెట్టి ఎంతోమందిని ఆదుకుని ఎన్నో జీవితాలకి వెలుగునిచ్చి చేసిన ఆయన ఈ రోజున ఇలా అయిపోయారంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు తీసి ఏడిపించాడు ఆయన. అప్పుడు చనిపోయి అందరికీ దూరం అయి కూడా బాధపడిన వాళ్ళు. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేయని వాళ్ళు కూడా గురువు గారు అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో మళ్ళీ వస్తారా, ఆ పొజిషన్ ఎవరన్నా ఫిల్ చేస్తారా అనేది కూడా డౌటే. ఎప్పుడు కలిసారు చివరిసారిగా? ఆరోగ్యం పరిస్థితి ఏం డిస్కస్ చేశారు? ఆయన ఆరోగ్యం అంతా మెరుగైపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే 2 times కలవటం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఒకసారి చూడడం జరిగింది. నాకంతా బాగానే ఉంది, ఓన్లీ చిన్న సర్జరీ మాత్రమే ఉంది, అది చేసేస్తే మళ్ళీ మా యాక్టివ్ అయిపోతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ సర్జరీ కోసం వెళ్ళి ఆయన ఎలా తిరిగి వస్తారనే విషయం ఎవరు ఊహించలేదు. దారుణం, ఘోరాతి ఘోరం. సినిమా పరిశ్రమకు తీరం లోటు. తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది దర్శకులు ఉన్నా కానీ దర్శకరత్న దాసరి ఉన్నారంటే ఒక రకమైనటువంటి భరోసా ఉండేది. సినిమా ఇండస్ట్రీ కన్నా తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చి దాసనారాయణరావు ఉన్నటువంటి భరోసాతో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. మీరు కూడా అలానే ఉన్నటువంటి అంటే సినిమా ఫీల్డ్కి నేను వచ్చినప్పుడు ఆయన దగ్గర పనిచేయలేదు, కానీ తర్వాత ఆయనకి మాకున్న అనుబంధం ప్రకారం ఆయన్ని గురువుగారు అని అనటం, ఆయన మమ్మల్ని ఎంతో అభిమానంగా చూడడం, ఇంట్లో సొంత మనిషిలాగా చూడడం, ఆయన దగ్గర పని చేయకపోయినా నేను ఆర్టిస్ట్ అయ్యాక నాకు ఆయన సినిమాల్లో అవకాశం ఇవ్వటం, ఫ్యూచర్లో ఎన్నో మంచి అవకాశాలు ఇస్తానని చెప్పటం, ఎంకరేజ్ చేయటం, అదంతా ఆ ప్రేమ ఆప్యాయత. భోజనం టైం అయితే పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం, నన్నే కదా ఎంతోమందిని ఇంత ప్రేమగా చూడటం అనేది జరిగింది. సో ఆయన రుణం ఎవరు తీర్చుకోలేరు. సార్, దాదాపు కొత్త దర్శకులకి ఆయన ఇచ్చే అవకాశము, ప్రోద్బలము ఎలాంటిది సార్? కొత్త దర్శకులకి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది బోల్డంత ఉంది. ఎందుకంటే ఆయన ఒక డిక్షనరీ లాంటి ఆయన తీసిన సినిమాలు, ఆయన రాసిన కథలు, ఆ పాటలు చూసి ఎంతోమంది దర్శకులు అవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా దర్శకత్వంలో మెలకువలు ఎన్ని చేసినా కూడా ఆయన ఏదో సినిమాల్లో ఆయన చేసిన మెలకువల్లాగే అనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి దర్శకరత్న దాసనారాయణరావు అనే బిరుదు ఆయనకి 100% యాప్ట్. మొన్న మే 4వ తారీఖున ఆయన కూడా బర్త్డే జరుపుకున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది సినీ నటులు కానీ ఆ తర్వాత తరుణ్తో పాటు రోజారామ్ని కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సార్, మొన్న మే 4న ఆయన బర్త్డే జరుపుకున్నారు. సో ఆ రోజంతా మీరంతా కలిసారు, దర్శకులంతా కూడా. సో ఆ రోజు ఏం మాట్లాడింది? అది ఆయన పుట్టినరోజు అంటే అది డైరెక్టర్స్ డే కింద జరుపుకుంటారు అందరూని. ఆ రోజున అందరం కలిసి ఆయనతో పాటు స్పెండ్ చేసి ఆయనకు విషెస్ చెప్పి, మా దర్శకుల సంఘం తరఫున కూడా ఆయన అభినందించి బొకే ఇచ్చి, ఆ తర్వాత ఆయనతో పాటు భోజనం చేసి నైట్ కూడా ఆయనతో భోజనం చేసి ఆనందాన్ని పంచుకుని, ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అనుకున్నాం. కానీ ఈ డెత్ రోజున, ఆ డెత్ డే రోజున ఆయన దగ్గరికి ఇలా వచ్చి ఆయన చూసి అసలు కళ్ళలో నీళ్ళు ఆగలేదు, చూడగానే ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ టైం ఎప్పుడూ ఆయన ప్రేమాభిషేకం అనే సినిమా తీసినప్పుడు నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను. రాజమండ్రిలో థియేటర్లో క్లైమాక్స్లో ఏడ్చాను. తర్వాత ఆయన చనిపోయాడని తెలిసిన వెంటనే ఏడ్చాను. TV9 వాళ్ళ ఫోన్లో ఏదో మాట్లాడమంటే మీడియాతోటి మాట్లాడుతూ ఏడుపు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఆయన బాడీని చూడగానే ఇంకా దుఃఖం ఆగలేదు.